నువ్వు కావాలనే ఈ మంచితనం ముసుగు వేసుకుని నా కొడుకుని నాకు కాకుండా చెయ్యాలని చూస్తున్నావు సింధు. నేనా అత్తయ్య? నిన్న రాత్రే కదా నీకు స్పష్టంగా చెప్పాను నాకు ఎదురు పడొద్దు అని. కొన్నేళ్ల పాటు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వమని అడిగాను కదా. కనీసం ఒక్క పూట కూడా గడవక ముందే మళ్ళీ నా కళ్ళ ముందే తిరుగుతూ నన్ను కావాలని ఇలా వేధిస్తున్నావంటే ఏంటర్థం? అది కాదత్తయ్య, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలని నాకు లేదు. సింధు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. అత్తయ్య, ఒక్కటంటే ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోతాను. ఇదొక్కటి వినండి ప్లీజ్. నువ్వు చెప్పాల్సింది లేదు, నేను వినాల్సింది అంతకన్నా లేదు. ఒకవేళ ఇప్పుడే ఇక్కడే అందరి ముందు పెద్ద డ్రామా క్రియేట్ చేయాలి అనుకుంటే మొదలుపెట్టు. నేను అలా ఎందుకు చేస్తాను అత్తయ్య? అంతే కదా, ఇప్పుడు నా మాటలు విని అత్తయ్య రావాలి. ఎందుకు నా సింధుని అలా ఏడ్పిస్తున్నావు దాము అని నన్ను అనాలి. యష్ రావాలి. తను అంత ప్రాధేయపడుతున్నా సరే అమ్మకి ఎందుకు ఇంత మొండి పట్టు అనుకోవాలి. అంతే కదా. ఇక చాలు సింధు, నేను బాగా అలసిపోయాను. అసలు నువ్వేంటో నాకు అర్థం కావటం లేదు. ఒకే ఇంట్లో ఉంటూ మనం ఒకరికొకరు ఎదురు పడకుండా ఉండటం కుదరని పని. అందుకే నేనే కొన్ని రోజులు ఈ ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. కాస్త మనశ్శాంతి దొరకాక అప్పుడు తిరిగొస్తాను. అత్తయ్య, 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 ఆగండి అత్తయ్య, 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 ఆగండి అత్తయ్య. అత్తయ్య, మీరెక్కడికి వెళ్ళొద్దు అత్తయ్య. అత్తయ్య, 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 ప్లీజ్ అత్తయ్య, మీరెక్కడికి వెళ్ళొద్దు అత్తయ్య. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అత్తయ్య. ఏమైంది సింధు? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, డోర్ ఓపెన్ చేయండి అత్తయ్య. నా మాట వినండి అత్తయ్య. ఏం చేసావు సింధు? అత్తే నిన్ను కొన్నాళ్ళు ఎదురుపడద్దని చెప్పారు కదా, అయినా ఎందుకు తనని విసిగించి ఇలా టార్చర్ పెడుతున్నావు సింధు? అసలే తన ఆరోగ్యం బాగోలేదు, మళ్ళీ రోడ్లు పట్టుకుని తిరిగేలా చేస్తావా నువ్వు? అలాంటివన్నీ చేసేది నువ్వే. ఇప్పుడు నంగనాచిలాగా నీతులు వల్లించకు. సింధు, అసలు ఏమైంది? ఇప్పుడు అదా ముఖ్యం యష్. వెళ్ళి అత్తయ్యని ఆపండి. ఒకవేళ అత్తయ్య ఒప్పుకోకపోతే ఇదిగో సింధుని ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పేసేయండి. అప్పుడు తనే ఆగిపోతుంది. నువ్వు పరిస్థితుల్ని వాడుకుని ఇంకా అమ్మని రెచ్చగొట్టాలని చూడకు. సింధుని నేను ఈ ఇంట్లో నుంచి పంపించను. ఏది ఏమైనా సరే తన అడుగు కూడా బయట పెట్టనివ్వను. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు. నేనే వెళ్తున్నాను, ఇంకెవరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏంటి దాము ఇది? నా మాట వినుదాము. నీకింత ఆవేశం పనికిరాదు. ప్లీజ్ అమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. ఎక్కడికి వెళ్తావమ్మా? నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదమ్మా. రే యష్, నన్ను అర్థం చేసుకో. ఇక్కడే ఉంటే నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. కొంతకాలం నేను ఒంటరిగా ఉండాలి. నన్ను వెళ్ళనివ్వండి. అమ్మా 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 అమ్మా, ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. ఇప్పటికే నేను నాన్నను పోగొట్టుకుని సగం చచ్చి బతుకుతున్నానమ్మా. దయచేసి నువ్వు నన్ను వదిలి వెళ్ళకమ్మా. నువ్వు కాదమ్మా, నువ్వు వెళ్ళిపోతే నేను పిచ్చోడిని అయిపోతానమ్మా. ప్లీజ్ నానమ్మ, వెళ్ళకు నానమ్మ. మేము కూడా సారీ చెప్తున్నాం నానమ్మ. వెళ్ళకు నానమ్మ, ప్లీజ్ నానమ్మ. రే శశి, రిషి, మీరు కూడా నాది తప్పు అనుకుంటున్నారా? మీ చేత కాళ్ళు పట్టించుకునే అంత కఠిన హృదయం కాదురా మీ నానమ్మది.
తప్పులన్నీ మీ అమ్మ చేసి నన్ను అందరి ముందు దోషిలా మొండిదానులా నిల్చోబెడుతోంది. నా ఆవేదన, నా బాధ అర్థం చేసుకునేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఇంకా మీ కళ్ళల్లో దిగజారిపోతానేమోనని భయంగా ఉందిరా. నా మనసులో ఒకటి పెట్టుకొని నేను బయటికి ఇంకోలా నటించలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నానమ్మా, నువ్వు వెళ్ళొద్దు నానమ్మా. నువ్వు మా కోసం ఉండు నానమ్మా. నీకేం కావాలో చెప్పు. రే, కొంచెం మనశ్శాంతి కావాలరా. అది దొరికే వరకు మీ అమ్మ నాకు దూరంగా ఉండాలి. అత్తయ్య 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 అలాగే అత్తయ్య, ఇకపై మాట్లాడాలని ప్రయత్నించను. మీకు దూరంగా ఉంటాను, మీకు దూరంగా ఉంటాను, మీకు దూరంగా ఉంటాను, మీకు దూరంగా ఉంటాను. దయచేసి మీరు వెళ్ళకండి అత్తయ్య. ప్లీజ్ నానమ్మా, ప్లీజ్ నానమ్మా. పద నానమ్మా. ఛీ, నిన్నేం చేసినా పాపం లేదే. ఛీ, ఇప్పుడు జరిగిన రచ్చకి ఇంట్లో నుంచి ఆ దమయంతి కాని సింధు కానిపోతే బాగుండేది. పర్లేదు, ఎవరో ఒకరు వెళ్లే వరకు నేను నిద్రపోనుగా. సింధు, ఇప్పటికి రిలాక్స్ అవ్వు. తర్వాత అవ్వాలన్నా అవ్వలేవు. నీ కన్న తల్లి గురించి నీకసలు ఆలోచనే లేదా? ఇంత చేసి ఎన్నాళ్ళు ఈ విషయం నా దగ్గర దాచగలిగారా మీరు? 3 వారాలు. హలో, చెప్పు సింధు. ఎక్కడికి వెళ్ళావు యష్? నెక్స్ట్ వీక్ మనం కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇంట్లో అంత డబ్బు ఉండడం కూడా మంచిది కాదు. అందుకే దాన్ని సేఫ్ ప్లేస్లో పెట్టాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు చాలా మంచి పని చేసావు యష్. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడ పెట్టావు? నేను వచ్చి చెప్తానులే సింధు. సరే సింధు సింధు చెప్పు యష్. అమ్మ కోపంలో అన్న మాటలు పట్టించుకోకు సింధు. అన్ని సమస్యలు త్వరలో తీరిపోతాయి. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా సరే నీతో నేను ఉంటాను, సరేనా? ఆ ధైర్యమే నన్ను నడిపిస్తోంది. నువ్వు తొందరగా రా. సరే సింధు. యష్ బాబు, ఏమైందంటే మీరు ఇక్కడ ఉన్నారు? కారు ట్రబుల్ ఇచ్చింది బాబు. ఇంటికేనా? కొంచెం ఏమనుకోకుండా నన్ను డ్రాప్ చేయవా?
చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. హ, రండి ఆంటీ, పర్లేదు. దమయంతి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్లేదు ఆంటీ. మీరంతా నన్ను క్షమించాలి బాబు. తన ఆరోగ్యం ఇంత ప్రమాదకరంగా ఉందని నాకు తెలీదు. అందుకే మీ నాన్న చావు గురించి 2-3 సార్లు నోరు జారాను. ఆ తర్వాత మా ఆయన చెప్పారు, ఆ రోజు చంద్రగారు అసలు ఫ్లైట్ ఎక్కలేదంట కదా, అసలు ఫ్లైట్ ఎక్కలేదంట కదా, అసలు ఫ్లైట్ ఎక్కలేదంట కదా, అసలు ఫ్లైట్ ఎక్కలేదంట కదా, అసలు ఫ్లైట్ ఎక్కలేదంట కదా. మా వారు మీ నాన్న కలిసే ఢిల్లీ వెళ్దామని ఫ్లైట్ బుక్ చేసుకున్నారంట. ఇద్దరూ అనుకోని పరిస్థితిలో క్యాన్సిల్ చేసుకున్నారట. విధి ఎంత విచిత్రమైంది బాబు. మీ నాన్న ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు, కానీ చావు నుంచి తప్పించుకోలేకపోయారు. చూసావా? మా నాన్న ఫ్లైట్ ఎక్కలేదని మీకెలా తెలిసింది? మా మేనల్లుడు ఆ ఎయిర్లైన్స్లోనే పనిచేస్తున్నాడు. మీరంత ఖచ్చితంగా చెప్పేసరికి తనని కనుక్కుంటే చంద్ర గారు ఫ్లైట్ ఎక్కలేదని చెప్పారు. మావారు కూడా తొందరపడి మీ దగ్గరకొచ్చి ఈ విషయం చెప్పినందుకు నా మీద చాలా అరిచారు. అవును బాబు, ఇంతకీ చంద్రగారు ఎలా చనిపోయారు? బాబు, ఇల్లు దాటేశాం. జాగ్రత్త బాబు. ఏ అవసరం ఉన్నా పిలు. జరిగిందేమి మనసులో పెట్టుకోకే. అలాగే ఆంటీ. మీ నాన్న ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు, కానీ చావు నుంచి తప్పించుకోలేకపోయారు. చూసావా? సింధు, సింధు, సింధు. ఏంటి సిస్టర్, పాపం ఇంట్లో నుంచి నన్ను పంపించాలని తెగ ట్రై చేస్తున్నట్టున్నావు. డిసప్పాయింట్ అయ్యావా? ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళిపోతావు సింధు. ఇంకా మావయ్య చావు విషయంలో నువ్వేదో నిజం దాస్తున్నావని నాకు గట్టి నమ్మకం. అది నిరూపిస్తా. నిరూపించి ఆ తర్వాత డబ్బు పంచుకుని పారిపోదామని పగటి కలలు కంటున్నట్టున్నావు. అవి పగటి కలలు కాదు, ఖచ్చితంగా జరిగే విషయాలు. నిన్ను ఈ ఇంటి నుంచి పంపించే రోజు తొందరలోనే ఉంది. ఆ డబ్బెక్కడుందో కూడా కనిపెడతాను. కనిపెట్టి ఎవరితో పంచుకుంటావు మధు? ఆ మారుతిరావు మావయ్యతోనా, లేదా ఆ పొలిటీషియన్తోనా? అసలు నువ్వు ఆ డబ్బు వాళ్ళతో పంచుకోవాలంటే వాళ్ళు ఉండాలిగా. అంటే మారుతి మావయ్య లేరు. నువ్వు కనిపెట్టలేనంత దూరానికి ఆయన్ని షిఫ్ట్ చేశాను. The number you are trying to call is currently not reachable. Please try again later. ఎక్కడ దాచావు మా మావయ్యని? చెప్పు చెప్పు సింధు, ఎక్కడ దాచావు మా మావయ్యని? నువ్వు చెప్పు అనగానే చెప్తాను. మరి నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? ఇప్పుడే పొలిటీషియన్కి కాల్ చేస్తాను. The number you are trying to call is currently not reachable. Please try again later. ఆయన్ని కూడా రత్నం గారితో షిఫ్ట్ చేసేసాను మధు. మీ కాంబోకి పెద్ద బ్రేక్ పడ్డట్టే. సింధు, ఏం చేసవ్వాలని? కొంచెం బ్రేక్ తీసుకోమన్నాను మధు. నీ తోక కట్ చేయాలనిపించింది.
వాళ్లే కదా నీ తోకలు. అందుకే కట్ చేసా. ఏ సింధు, ఏ నోర్మై, ఇంకా నీ నోరు తినడానికి తప్ప తెరవకూడదు. నీ అడుగు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. ఇక ఈ ఇంట్లో ఉండడానికి ఫిక్స్ అయిపో మధు. ఏమన్నావు? నేను మా అత్తయ్యకి దూరం అవుతానా? చూద్దువు గాని తిరిగి నేను మా అత్తయ్యకి ఎలా దగ్గరవుతాను. వీలైతే అవన్నీ ప్రాక్టీస్ చేయి మధు, నీకే మంచిది. నీతో మాట్లాడాలి, రా. ఏమైంది యష్? మాట్లాడాలి, రా. యశ్వంత్ ఎలా ఉన్నాడు? ఏమై ఉంటుంది? మావయ్య, మావయ్య ఎక్కడున్నాడు? ఛ! అసలు ఏమయ్యారు వీళ్ళు? నిజంగానే ఈ సింధు వాళ్ళని దూరంగా పంపించేసిందా? అలా అయితే చాలా డేంజర్. వెంటనే వెళ్ళి కనుక్కోవాలి. ఏమైంది యష్? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నేను అడిగేదానికి కరెక్ట్గా సమాధానం చెప్పు సింధు. మా నాన్న ఎలా చనిపోయారు? 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 అడుగుతుంది నిన్నే. నాన్న ఎలా చనిపోయారు? చెప్పాను కదా యష్, ఫ్లైట్ యాక్సిడెంట్లో అని. అబద్ధం, 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 అబద్ధం. నువ్వు చెప్తోంది అబద్ధం సింధు. నేనెందుకు అబద్ధం చెప్తాను యష్? అదే నిజం. అది నిజం కాదు సింధు. మా నాన్న ఆ రోజు అసలు ఫ్లైట్ ఎక్కలేదు. నాన్న ఆ రోజు అసలు ఫ్లైట్ ఎక్కలేదు. 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 ఫ్లైట్ ఎక్కని మనిషి అందులో ఎలా చనిపోతారు? ఎందుకు సింధు? ఎందుకు అసలు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు? ఇంత మోసం చేస్తున్నావు? పిచ్చోళ్ళ నువ్వు చెప్పినవన్నీ నమ్మాను, నువ్వు చేయమన్నవన్నీ చేశాను. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? మా నాన్న చావు గురించి కొడుకుగా నేను తెలుసుకోలేనంత రహస్యం ఏముంది? అడిగేది నిన్నే చెప్పు. ఆయన ఎలా చనిపోయారు? ప్లీజ్ యష్, ఇంతకన్నా నన్ను ఏమీ అడగకు. నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? ఎందుకు చెప్పలేవు? అర్థం చేసుకో యష్. మావయ్య చనిపోయారు. ఆ నిజాన్ని మనం మార్చలేము. అందుకని నిజాన్ని దాచేస్తావా? ఆయన ప్రాణం పోయింది, దానికి కారణం నాకు తెలియాలి. ఇప్పుడు చెప్తావా లేదా? సింధు, చెప్తున్నావా లేదా? ఎందుకు యష్? నిజమేంటో చెప్పు. ప్లీజ్ యష్,
నేను 3 లెక్క పెడతాను సింధు. ఆ లోపు గనక నువ్వు నిజం చెప్పకపోతే నేను షూట్ చేసుకుంటాను. అయ్యో అయ్యో పోతే యష్. 1 వాడు ఈ నిజాన్ని భరించలేడు, ప్రాణాలు తీసుకుంటాడు సింధు. వాడికి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. రెండు యష్ దూరం అయితే నేను ఎలా బ్రతకాలి? తనకేం కాకూడదు. హలో యష్, ఎక్కడున్నావురా? ఈ ఫోన్ ఎవరిదో, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంటా?